చెప్పండి, ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు? సార్ మేము రంగారెడ్డి జిల్లా మాది. వర్కింగ్ ప్లేస్ మాత్రం వికారాబాద్ సార్ మాది. దాదాపు మేము రోజు జర్నీ అప్ అండ్ డౌన్ జర్నీ 200 కిలోమీటర్లు మేము ప్రయాణం చేస్తున్నాము. దాదాపు ఒక 1 ఇయర్గా నేను నడుము నొప్పి వ్యాధితో బాధపడుతున్నాను ఇప్పటికీ. మరి దానివల్ల నా పిల్లలు ఒక దగ్గర, నేను ఒక దగ్గర మరి ఉంటున్నాను. ఇప్పటికు మరి ఎప్పుడు వస్తానో ఎప్పుడు పోతాం, మా పిల్లలు ఎప్పుడు వస్తావు డాడీ అని వాళ్ళు ఎప్పుడు ఆవేదన. ఈరోజు గిట ఈరోజు గిట వాళ్ళు మార్నింగ్ నేను ఎప్పుడు వచ్చినా వాళ్ళకి తెలియదు. నైట్ 12 గంటలకు వచ్చాను నేను, వాళ్ళు ఎప్పుడు నిద్ర. మళ్ళీ ఇప్పుడు తెల్లారి వాళ్ళకి కనిపించాలి. మళ్ళీ ఇక్కడ నేను శాంతియుతంగా సీఎం గారికి చెప్పడానికి శాంతియుతంగా వచ్చినామని మీరు చెప్తున్నారు. ఇక్కడ మీరు మీ ఉపాధ్యాయులు అంతా మారుమోగిపోతున్నాయి అంటే డౌన్ సీఎం అని. ఆ నిదానాన్ని ఎట్లా చూడొచ్చు? కాబట్టి సీఎం రావాలనే కాన్సెప్ట్ తోటే మేము ఇక్కడ అందరం వచ్చాము. మాకు న్యాయం జరగాలి. మా స్థానికత చదివింది ఎక్కడో, మా ఉద్యమం అక్కడే. దాదాపు ఇప్పుడు 2024లో టీఆర్టీ డిఎస్సి రాశారు వాళ్ళు. మేము 17 టీఆర్టీ కాబట్టి మేము వాళ్ళు ఇప్పుడు జూనియర్ కావడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఇక్కడనే చేస్తున్నారు. మేము కొద్దిగా సీనియర్గా అక్కడే వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు మా స్థానికత ఏమైపోతుంది? మాకన్నా జూనియర్ వాళ్ళేమో రంగారెడ్డి చేయవస్తున్నారు, మేమేమో అక్కడ వికారాబాద్లో ఎప్పటికి ఉండిపోవాలన్నా. ఇది మాకు చాలా మరి దురదృష్టకరం. ఈ దసరా లోపైన మా జిల్లాకు పంపిస్తారని మేము సవినయంగా సీఎం గారికి వేరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. ఇంకా కొంతమంది మహిళా టీచర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? కోరుట్ల ఏరియా హాస్పిటల్ నుంచి వచ్చాను. మెడికల్ డిపార్ట్మెంట్ మాది. 317 జీవోని రద్దు చేయమని వచ్చామండి. మీ డిపార్ట్మెంట్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? మేము 750 మంది ఉన్నామండి. 8 నెలల నుంచి కమిటీలు అని చెప్తున్నారు, కానీ ఒక్కడి కూడా ముందుకు వెళ్ళట్లేదు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ జీవన్ రద్దు చేస్తా అని చెప్పింది కదా. 48 అవర్స్లో చేస్తా అన్నారు, కానీ 48 అవర్స్ కాదు, 1 ఇయర్ అయిపోతుంది, కానీ ఏమీ చేయట్లేరు. పంపిస్తామని చెప్పారండి. 8 నెలలు అవుతుంది. మా బాబుకు సంవత్సరం కూడా లేదు. ఆ పిల్లలు అక్కడే ఉన్నారు, నేనేమో ఒక్కదాన్ని అక్కడే ఉన్నాను. తిని కూడా ఒక్కరే ఉన్నారు. అందరము తల్లి ఒక్కడే, బిడ్డలు ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, అత్త మామలు ఒక దగ్గర, చెట్టుకొక్కలం పుట్టకొక్కలం అయినామండి. సీఎం సారు మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాము, ప్లీజ్ మమ్మల్ని అందరినీ ఒకటి చేయండి. మేము చదువుకున్నది ఒకటే ప్లేసు, పెరిగింది ఒకటే, పుట్టింది అన్ని దగ్గర ఒక దగ్గరే, కానీ కోరుట్ల అనేది మాత్రం నేను ఎప్పుడు చూడలేదండి. రోజు పోయి రోజు రావడానికి కూడా మా వల్ల కాదండి. మాకు షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మొన్న మా కొడుకుకి జ్వరం వస్తే కూడా నా కొడుకుని చూసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది అండి. వాళ్ళని ఎవరు చూసుకోవాలి అండి చెప్పండి ప్లీజ్. నా తల్లిదండ్రులకు బాగాలేదు. నర్సింగ్ డిపార్ట్మెంట్ అండి, నర్సింగ్ డిపార్ట్మెంట్ కోరుట్ల అండి. మాది ఖమ్మం వచ్చేసి ప్రాపర్ ఖమ్మం అండి. సార్ నా పేరు కృష్ణవేణి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నేను స్కూల్ అసిస్టెంట్ టీచర్ సార్. మాది జిల్లా స్థాయి పోస్ట్ సార్. రాత్రికి రాత్రి 317 జీవో పేరుతో మమ్మల్ని జిల్లాలు దాటించేసింది సార్. మేము పనిచేస్తుంది ఇప్పుడు కాళేశ్వరం జోన్, మాది ఆదిలాబాద్ జిల్లా. కాళేశ్వరం జోన్ ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తున్నాం సార్. మా జిల్లా స్థాయి పోస్ట్ అయితే మమ్మల్ని జోన్ దాటిచ్చేసింది సార్. ఇంకో విషయం, అన్నీ తెలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జీవో తెచ్చినప్పుడు ఎందరో మంది ఉపాధ్యాయులు చనిపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించిండు సార్. మరి పరామర్శించి ఈ జీవో వల్ల ఉపాధ్యాయులు రోడ్ల మీద పడుతున్నారని చెప్పిండు. మరి ఇప్పుడు సంవత్సరం అవుతుంది సార్, డిసెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఇంకా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ప్రతిరోజు మేము ఎప్పుడవుతుందని రోజులు లెక్క పెట్టుకుంటూ గడుపుతున్నాం సార్. మాకు వెంటనే న్యాయం చేయాలి సార్. 117 జీవో బాధితులతో మాత్రము ప్యాక్ అయినట్లుగా అనిపిస్తుంది. సో వాళ్ళ ఆవేదన చూస్తుంటే మాత్రము సీఎం డౌన్ అని చెప్పేసి నినాదాలు మాత్రము మోగిపోతున్నాయి. సో అంటే ఇక్కడ మహిళలు అంటే ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇప్పుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 317 జీవో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ధర్నా కార్యక్రమంలో ఈ ఆందోళనలో పాల్గొన్నట్లయితే మనకైతే కనిపిస్తుంది స్పష్టంగా. అంటే ఓన్లీ ఒక టీచర్ డిపార్ట్మెంటే కాకుండా అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎంప్లాయీస్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. చూస్తున్నాం మనం, వాళ్ళు ప్లాకర్లు పట్టుకొని సీఎం బొమ్మలను పట్టుకొని మళ్ళీ డిప్యూటీ సీఎం బొమ్మలను పట్టుకొని వాళ్ళు ఆందోళన చేపట్టడం అయితే జరుగుతున్నది. సీఎం డౌన్ అనే నినాదాలతో మారుమోగిపోతున్నది. జస్టిస్ బీవాన్ అనుకుంటే ఇక్కడ వాళ్ళు ఎన్నో ఆందోళనలు చేపట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచిన మా సమస్యలు పరిష్కారం కావడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆందోళన చెందడం అని జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మేడం కూర్చున్నది, చిన్న పాపను ఎత్తుకొని ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ డిపార్ట్మెంట్
సార్ నేను మా స్థానికత జిల్లా మేడ్చల్ సార్. నేను 2017 TRT బ్యాచ్ సార్. అప్పుడు ఇచ్చిన పోస్టింగ్లు ఉమ్మడి జిల్లా ప్రకారం ఇచ్చారు సార్. సో నాకు పోస్టింగ్ అనేది వికారాబాద్ జిల్లాలో రావడం జరిగింది. కానీ ఈ 317 జీవో వచ్చినప్పుడు 2021 317 జీవో వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే వికారాబాద్ జిల్లాకి కేటాయించడం జరిగింది సార్. నా సొంత జిల్లా వచ్చేసి మేడ్చల్ సార్. నేను చదువుకుంది మేడ్చల్ జిల్లాలో సార్. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు సార్, 2 బాబులు, ఇతను చిన్న బాబు. సో మా పిల్లల్ని వికారాబాద్లో వేస్తే వాళ్ళ స్థానికత వికారాబాద్ అవుతుంది కదా సార్. మరి మా పిల్లలు మేడ్చల్ లోకల్ వాళ్ళు ఎలా అవుతారు సార్? 24 వాళ్ళకి ఇస్తా అంటున్నారు 9th. సో మా పరిస్థితి ఏంటి? మాకు వేకెన్సీలు ఎక్కడ ఉంటాయి? 2008 వాళ్ళకి ఇచ్చి 2024 వాళ్ళకి ఇస్తే 2017 బ్యాచ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సార్? సో మమ్మల్ని మా జిల్లాలకు పంపించిన తర్వాత మీరు 8 వాళ్ళని కానీ 2024 వాళ్ళకి కానీ పోస్టులు కేటాయించాలి సార్. ఏంటి మా విన్నపం సార్. మాది ఇది ఆర్డర్ కాదు సార్. మా చిన్న పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళ స్థానికత మారిపోతుంది సార్. మేము ఎక్కడ వాళ్ళని చదివించాలి? వాళ్ళు జాబులు కొట్టాలంటే వాళ్ళ స్థానికత జిల్లా మారిపోతుంది కదా సార్. మా ఆవేదనని అర్థం చేసుకోండి. మేము అటు పిల్లలకు కానీ ఇటు మా అమ్మ నాన్నకు కానీ అత్తమామలకు కానీ సేవ చేసుకోలేకపోతున్నాం సార్. ఎప్పుడో పొద్దున బయలుదేరితే 300 కిలోమీటర్లు సార్. నేను ఉన్న ప్లేస్కి, నా వర్కింగ్ ప్లేస్కి ఎలా బయలుదేరాలి? ఎక్కడ టీచింగ్ చేయాలి? ఎప్పుడు మళ్ళీ రావాలి? చిన్న పిల్లలు సార్. సో మా ఆవేదనని అర్థం చేసుకొని మాకు ఏదైనా ఖచ్చితమైన డేట్ ఇవ్వండి సార్. మీరు సబ్ కమిటీలు పెట్టి మేము మీటింగ్లు ఏర్పాటు చేస్తాము అంటే కుదరదు సార్. చాలా వెయిట్ చేస్తున్నాం సార్. పిల్లల్ని స్కూళ్ళల్లో జాయిన్ చేయలేదు సార్. జాయిన్ చేయకుండా వెయిట్ చేస్తున్నాం. మా సమస్యను పరిష్కరించండి సార్. మీరు ఏదో ఒక డేట్ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుండి కదలం సార్. మేము అందరం ఇక్కడే ఉంటాం సార్. మేము గద్వాల డిస్టిక్, గద్వాలం అది. మేము ఇప్పుడు వర్కింగ్ ప్లేస్ వచ్చేసి సిద్దిపేట ఇచ్చారు మాకు. అక్కడ నుంచి నియర్లీ 350 కిలోమీటర్స్ ఉంది. ట్రావెలింగ్కు చాలా దూరం అవుతుంది. ఇట్లా వేయడం వల్ల మా పిల్లలతో మేము చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాము. మాకు 8 months నుంచి కమిటీ వేశారు. త్వరలో చేస్తామంటున్నారు కానీ ఇప్పటివరకు ఏది చెప్పడం లేదు. మాకు ఒక డేట్ అంటూ మాకు చెప్పడం లేదు. ఈరోజు ఈ సమస్యకు ఒక డేట్ ఇస్తారని ఒక మాట ఇస్తే మేము వెళ్దామని వచ్చాము. అంటే అధికారం వచ్చిన 48 గంటలలో మీ సమస్యను పరిష్కారం చేస్తామని గంట పదంగా మేనిఫెస్టోలో పేర్కోవడం జరిగింది కదా కాంగ్రెస్ పార్టీ. మరి ఆ తర్వాత నుంచి మీరు ఒక్కసారి కూడా అప్రూవల్ కాలేరా, కలవలేరా ఇక్కడ మంత్రులకు కానీ సీఎంకి కానీ? చాలాసార్లు కలిసాము. అంబేద్కర్ భవన్కి వెళ్ళాము, సీఎంని కలిసాము, ఇంకా అందరినీ కలిసాము. కానీ అందరు చేస్తామనే చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఎవరు ఏం చేయలేదు. ఇంకా ఈరోజు ప్రత్యేకంగా గాంధీ జయంతి రోజు మీరు ధర్నాకు ఎన్నుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే శాంతియుతంగా ర్యాలీ చేద్దామని వచ్చాము. శాంతియుతంగా చేసినట్లు అనిపిస్తుందా? అంటే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎవరు ఏం విన్నట్లు లేదు, అందుకే ఇలా అయిపోయారు అందరూ. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి? నేను సంగారెడ్డి నుంచి సిద్దిపేట డిస్ట్రిక్ట్ వెళ్ళానండి. జర్నీకి చాలా కష్టం అవుతుంది. సవరిస్తాను, ఇంకా సవరించట్లేదు. మేడ్చల్ నుంచి వచ్చాం సార్. మాకు సీఎం గారు మాట ఇచ్చారు 48 గంటల్లో, మా ప్రభుత్వం తీసుకొచ్చిన 48 గంటల్లో మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అందుకే మళ్ళీ వచ్చి సంవత్సరానికి మేము అదే మాట కోరుకుంటున్నాం సార్ని. మమ్మల్ని మా స్థానిక జిల్లాకు పంపించాలని కోరుకుంటున్నాం. ఎడ్యుకేషన్. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రం స్థానికంగా మాకు ఉద్యోగాలు కావాలి, దాదాపుగా 100 కిలోమీటర్లు మేము జర్నీ చేయలేమని చెప్పేసి ఇప్పుడు మహిళా టీచర్లు కూడా మనతో చెప్పడం జరిగింది. అంటే మహిళలకు సంబంధించిన వాళ్ళు వెళ్తూ వాళ్ళు కూడా వాళ్ళే మాట చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఉండేవాళ్ళు దాదాపుగా అంటే మా జిల్లాను పరిధిని మించేసి మేము వెళ్ళిపోతున్నాము. సో అయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రభుత్వము 48 గంటలలో అధికారంలోకి రాగానే మా పోస్టులు మాకు ఇస్తాము, మా స్థానికతకు మాకు ఇచ్చేస్తాము, స్థానికులుగా మమ్మల్ని గుర్తించి ఎక్కడనే ఉంచేస్తామన్న ఈ ప్రభుత్వం మాట తప్పింది అని చెప్పేసి ఈరోజు మాత్రం వాళ్ళు భారీ ఆందోళన చేయడానికి ఇక్కడైతే అంటే ఈరోజు గాంధీ జయంతి రోజు శాంతియుతంగా చేద్దామని మేము వస్తే మాకు మినిమం గాంధీ భవన్లో పోవడానికి అపార్ట్మెంట్కి ఇవ్వలేరు. ఇక్కడ ఉండే ప్రెసిడెంట్ను పీసీసీని కలవడానికి కూడా మాకు పోయి మా బాధ చెప్దామంటే కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి బాధితులు చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు మేము రోడ్డు మీద బెటాయించవలసి వస్తుంది. అంటే మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మాత్రం ఇక్కడికి వెళ్ళి జరిగేది లేదు, కదిలేదు లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ దిగచ్చి మా సమస్యను పరిష్కారం చేయాలని చెప్తున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి కలుపుకొని 20,000లకు పైగా మాత్రమే మేము ఉంటాము అని చెప్పేసి మా అండతోటి అధికారంలోకి వచ్చి మమ్మల్నే తొక్కే ప్రయత్నం మాత్రం ఈ కాంగ్రెస్ సర్కారు కంకణం కట్టుకుంది అని చెప్పేసి వాళ్ళు గంటి పదంగా చెప్తున్నారు. మనం వాళ్ళ నినాదాలు ఒకసారి విందాం, చూద్దాం. సీఎం రావాలే, డౌన్ అని చెప్పేసి ఈ 2 నినాదాలతో వాళ్ళు ముందుకు పోతున్నారు. వచ్చే వరకు మేము ఇక్కడికి జరిగేది లేదని చెప్తున్నారు. ఇక్కడ పోలీసులను కూడా చూస్తున్నాము. వీళ్ళను ఒక పెద్ద తాడేసి వాళ్ళు ఇక్కడ భారీ బందోబస్తుగా వాళ్ళు ఇక్కడ వాళ్ళకు ఇక్కడ రోడ్డుకు అడ్డుగా
ముందుగా ఇలబడి చెప్పేసి వాళ్ళను ఎప్పుడైతే వాళ్ళు అంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయో అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఈ బాధితులను పట్టించుకొని నాదుడు లేడు. అంటే వీళ్ళు చిన్న పెద్ద కాదు, అందరూ టీచర్లే కావచ్చు, నర్సులు కావచ్చు, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, అంటే అన్ని సంస్థలకు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగాలు మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు అంటే వీళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం అయ్యే వరకు మాత్రం ఇక్కడికి వెళ్ళి జరిగేది లేదు అని చెప్తున్నారు. ఇప్పటికే అధికారం వచ్చేసి 10 నెలలు గడిచిపోయిన వాళ్ళకి మాత్రం పదవులు దక్కాయి తప్ప మాత్రం ట్రాన్స్ఫర్ కావడం లేదు అని చెప్తున్నారు. వాళ్ళంటే మా భార్య పిల్లలు ఒక దగ్గర, మేము ఒక దగ్గర, మా పిల్లలు ఒక దగ్గర, మా అత్తమామలు ఒక దగ్గర ఉండి మేము ఇంత జర్నీ చేసి మేము పోవాలంటే ఇంటికి ఎంతో ఇబ్బంది అవుతున్నది. మేము ఉండేది ఒక దగ్గర, మా ఉద్యోగాలు ఒక దగ్గర. అంటే ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే సిద్దిపేట జిల్లాలో మా జిల్లా స్థానికం అయితే మా ఉద్యోగం వచ్చేసి ఇక్కడ హైదరాబాదు సంగారెడ్డి ఇస్తున్నారు. అంటే గంటల తరబడి జర్నీ చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతున్నది. ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి లేదు అని చెప్పేసి స్పష్టంగా అర్థమయ్యే విధంగా వాళ్ళు చేశారు అని చెప్పేసి బాధితులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా కొంతమంది మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? నేను సిద్దిపేట నుంచి వచ్చానండి. నేను పుట్టి పెరిగింది సిద్దిపేట జిల్లా. నేను 1 నుంచి 15 తరగతి వరకు, అంటే 10th వరకు మరియు ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా సిద్దిపేట జిల్లాలో పూర్తి చేయడం జరిగింది. కానీ నేను 317 జీవోలో భాగంగా మెదక్ జిల్లాకు అలాట్ కాబడినాను. స్థానికత కొరకు ఏర్పడినటువంటి తెలంగాణలో నేను స్థానికతను ఎలాగైతాను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈ 317 జీవోను రద్దు చేసి మా స్థానిక జిల్లాను మమ్మల్ని పంపాల్సిందిగా ఈ సందర్భంగా సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు? ఎంతమంది అన్న? చాలా తక్కువ మంది, దాదాపు 20,000 మంది ఉన్నారండి. 20,000 మంది చాలా తక్కువ సంఖ్య చూపుతున్నారు. కానీ మేము పడేటువంటి బాధలు చాలా వర్ణాతీతం అండి. తప్పకుండా మా బాధలను అర్థం చేసుకొని మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గాంధీ జయంతి రోజు శాంతియుతంగా ర్యాలీ చేస్తామనేస్తే మరి పర్మిషన్ ఇచ్చారా గాంధీ భవన్లోకి? మీకు పర్మిషన్ ఇవ్వకపోవడం వలన ఇక్కడ బైఠాయించాల్సి వచ్చింది. శాంతియుతంగా మాత్రమే నిరసన వ్యక్తం చేస్తున్నాము. తప్పకుండా మా స్థానిక జిల్లాలకు పంపించే విధంగా కృషి చేస్తుందని గవర్నమెంట్ మేము ఇంకా కూడా ప్రగాఢంగా నమ్ముతున్నాం. పోలీసు యంత్రాంగం ఒత్తిడి ఎట్లా ఉంది మీ మీద? పోలీసు యంత్రాంగం అంటే ఇప్పటివరకు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్లు కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు. ఈ 317 జీవోలో భాగంగా తప్పకుండా అంటే అమలు చేయడం అశాస్త్రీయమైంది. ఎందుకు అంటే స్థానికేతరులం అయిపోయినాం. వాస్తవానికి కొట్లాడింది తెలంగాణ కోసం కొట్లాడింది స్థానికత ఆధారంగానే, నీళ్లు నిధులు నియామకాలను బేస్ చేసుకొని. కానీ ఈరోజు కొత్త జిల్లాలలో ఈ జిల్లాలో పునర్విభజనలో భాగంగా మేము పక్క జిల్లాకు కేటాయించడం అనేది మాకు చాలా బాధాకరం. మా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు వదిలిపెట్టిపోవడము, మా పిల్లలను వదిలిపెట్టిపోవడం చాలా బాధాకరం. మమ్మల్ని ఈ సందర్భంగా మా జిల్లాకు అలర్ట్ చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్ మేము ఇక్కడ మేడ్చల్ సార్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వచ్చాం సార్. నాది మేడ్చల్ డిస్ట్రిక్ట్ సార్. యాక్చువల్లీ టీచర్ సార్, టీచర్. సో 317లో మాకు డైలీ 80 to 100 కిలోమీటర్స్ మేము ప్రయాణం చేయాల్సి వస్తుంది సార్. మా స్థానికత మాకు కావాలని మేము నిరసన వ్యక్తం చేయడానికి వచ్చాం సార్. రేవంత్ రెడ్డి గారు చూడండి, ఇక్కడ చిన్న పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక్కడ రోడ్ల మీద బెటాయించవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మహిళలు కావచ్చు, ఇక్కడ పెద్దవాళ్ళు కూడా, ఏజ్కి కూడా పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే రిటైర్మెంట్కి దగ్గర వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరి స్థానికతకు వాళ్ళను పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ జీవోను రద్దు చేయాలి, 317ను రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు బాగా గట్టిగా వాదించడం అనేది జరుగుతుంది. అంటే మీరు అధికారంలోకి రాగానే జీవోనే రద్దు చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా చేయలేదని చెప్పేసి వాళ్ళు బగ్గున మండిపోతున్నారు. సో ఇప్పుడు ఏ టీచర్ దగ్గర చూసినా, ఏ హెల్త్కి సంబంధించిన వాళ్ళ దగ్గర చూసినా, ఏ డిపార్ట్మెంట్ దగ్గర చూసినా ప్రతి ఒక్కరి రాజకీయ నాయకులకు సంబంధించిన, మంత్రులకు సంబంధించిన పోస్టర్లను పెట్టుకొని వాటి మీద కథనాలు రాసుకొని వాళ్ళు అంటే స్లోగన్స్ రాసుకొని అన్ని పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎమ్మెల్సీలే కావచ్చు, మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, అందరినీ పట్టుకొని వాళ్ళు అంటే ప్లాకర్లు పట్టుకొని వీళ్ళు భారీ ఎత్తున ఆందోళన చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వము వీళ్ళను గుర్తించేసి వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా కోరుకుందాం. అంటే సో ఇలాంటి ఉపాధ్యాయులైనా కావచ్చు, అంటే ఏ సంస్థలో పనిచేసిన వాళ్ళైనా, ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా కానీ ఇట్లా రోడ్ల మీద కూర్చొని పెట్టి ఆందోళన చేపించే పరిస్థితి మాత్రము ప్రభుత్వం చూడకూడదు. ప్రభుత్వం దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు దాన్ని పరిష్కరించే విధంగానే ఉండాలి తప్ప కానీ ఇలాంటి ఎంప్లాయీలను మాత్రం రోడ్ల మీద తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవద్దని చెప్పేసి మనం కోరుకుందాం. వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. సో అప్పుడే ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు బాధితులు. సో ఇప్పుడు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారును వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ పవన్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.